డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలు. స్మోకింగ్ అలవాటుంది. ఈ మధ్య దగ్గు, శ్వాసలో ఇబ్బందిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఊపిరితిత్తులు ఎన్లార్జ్ అయ్యాయి అని అన్నారు. ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ బాబు గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి బహుశా మీరు సిఓపిడితో బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో చాలా ఎక్కువగా వస్తుంది. సిఓపిడిలో ముఖ్యంగా రెండు రకాలు. ఒకటి క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్లో ముఖ్యంగా శ్వాసనాళాలకు సంబంధించిన గ్రంథులు, వాపు వచ్చి ఎక్కువ మ్యూకస్ ప్రొడక్షన్ జరగడం వల్ల దగ్గు, కఫం రావడం జరుగుతుంది. రెండోది ఎంఫైసీమా. ఇది మేజర్గా ఊపిరితిత్తులోని చిన్న స్మాల్ ఎయిర్వేస్ మరియు అల్వియోలై శ్వాస గదులు, అల్వియోలర్ డక్ట్స్ అంటాము. శ్వాస గదులు మరియు అల్వియోలర్ డక్ట్స్ అఫెక్ట్ కావడం వల్ల వచ్చే ఇబ్బంది. దీంట్లో ఏమవుతుందంటే మీరు ప్రతిసారి శ్వాస తీసుకున్నప్పుడు గాలి లోపలికి వెళ్తుంది, కానీ బయటికి వదిలేటప్పుడు ఈ శ్వాసనాళాలు ప్రీమెచ్యూర్గా క్లోజ్ కావడం వల్ల, అంటే మీరు శ్వాస వదలడానికంటే ముందే శ్వాసనాళాలు క్లోజ్ అయిపోవడం వల్ల లోపలికి వెళ్ళిన గాలి బయటికి రావడంలో ఇబ్బంది ఉంటుంది. దానివల్ల ప్రతిసారి శ్వాస తీసుకున్నప్పుడు కొంత గాలి ఆ శ్వాస గదుల్లో ఉండిపోయి శ్వాస గదులు ఎన్లార్జ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ఎంఫైసీమాటస్ లంగ్ అంటాం. సో ఇలా ఎంఫైసీమాటస్ లంగ్ ఉన్న పేషెంట్స్లలో కనుక మేము చూసినట్టయితే మనం వాళ్ళలో ఎక్స్రే కనుక తీసినట్టయితే వాళ్ళ డయాఫ్రామ్స్ అంటే రెస్పిరేటరీ మజిల్స్ కొంత కిందికి నెట్టబడి ఉంటాయి. అందువల్ల మనం ఊపిరితిత్తులు ఎన్లార్జ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇలా ట్రాపింగ్ అంటాం. ఇలా గ్యాసెస్ అనేది లంగ్స్లో, ఎయిర్ అనేది ట్రాపింగ్ అవ్వడం, లంగ్స్లో ట్రాప్ అవ్వడం వల్ల, ఈ ఎంఫైసీమాటస్ లంగ్స్లో ట్రాప్ అవ్వడం వల్ల తీవ్ర శ్వాస ఇబ్బంది, నడవడంలో ఇబ్బంది, నడిచినప్పుడు ఆయాసం రావడం, ఈవెన్ తీవ్రమైన స్థితిలో కూర్చున్నప్పుడు కూడా ఆయాసం రావడము. అసెసరీ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ అంటే శ్వాస తీసుకోవడానికి మీరు అసెసరీ మజిల్స్ ఆఫ్ రెస్పిరేషన్స్ కూడా అంటే ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ ఆఫ్ బ్రీతింగ్ అనేది ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సిన్స్ స్మోకింగ్ వల్ల ఇది వస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఇప్పుడు స్మోకింగ్ మానేయడం చాలా మంచిది. అండ్ దీంతోపాటు రెగ్యులర్గా ఈ సిఓపిడి ఎంఫైసీమాటిస్ ఉన్న వాళ్ళు బ్రాంకోడైలేటర్ మందులు రెగ్యులర్గా వాడుకోవాలి, ఇన్హలేషన్ రూపంలో వాడుకోవాలి. అండ్ నెంబర్ ఆఫ్ అటాక్స్ వచ్చినప్పుడు ఈ జబ్బు మరింత ముదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ జబ్బు ముదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్స్ తీసుకోవడం చాలా మంచిది.